మరి కాసేపట్లో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు హెచ్ఐసిసికి చేరుకోనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఇప్పటికే అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఐసిసి దగ్గరికి వస్తారు. హెచ్ఐసిసి దగ్గర అయితే 9,400 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది. ఇక్కడికి అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు. మరికొద్దిసేపట్లోనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. మొత్తానికైతే 9,400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే మనకు ప్రధానంగా జహీరాబాద్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ఇక్కడ ఇనాగరేషన్ చేస్తారు. దీని కాస్ట్ అయితే దాదాపు 2,360 కోట్ల పైచీలకు ఉంటుంది. అదేవిధంగా జాతీయ రహదారి 167 NH 167 ఇది గుడెబల్లూరు వరకు, అంటే మహబూబ్ నగర్ టు గుడెబల్లూరు వరకు విస్తరించి ఉంటుంది. దీనిలో భాగంగా అయితే ఇది హైదరాబాద్ నుంచి పనాజీ వరకు ఉన్నటువంటి ఎకనామిక్ కారిడార్లో భాగంగా దీన్ని శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. దీని కాస్ట్ అయితే దాదాపు 3,175 కోట్ల వరకు ఉంటుంది. ఇక వరంగల్లో ఉన్నటువంటి PM మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కూడా 1,695 కోట్లతోటి ప్రారంభోత్సవం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి వర్చువల్గా అయితే ఇక్కడ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి మల్కాపూర్ వద్ద గ్రీన్ ఫీల్డ్ను కూడా దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేయనున్నారు. దీనికైతే 611 రూపాయల నిధులను అయితే కేటాయించారు. ఇంకా కాజీపేట విజయవాడ మల్టీ లెవెల్ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును కూడా 118 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంతో అయితే దాదాపు ఈ రూట్లో భారీగా రైళ్లు ప్రయాణం చేస్తుంటాయి. ప్రయాణికులంతా కూడా ఎక్కువగా ఈ రూట్లోనే వెళ్తుంటారు. దీన్ని ట్రంక్ రోడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రూట్లో అయితే చాలా వరకు రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఈ 118 కిలోమీటర్ల ట్రంక్ రూట్ అయితే కనుక అందుబాటులోకి వస్తే ఈ రూట్లో వెళ్ళేటువంటి రైళ్లపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 1,243 కోట్లతోటి దీన్ని ప్రారంభించబోతున్నారు. అయితే 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ బైపాస్ రైల్వే లైన్ కూడా ప్రారంభించేందుకైతే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి దాదాపు 292 కోట్ల రూపాయలతో ఇక్కడ దీనికైతే నిధులు కేటాయించారు. అయితే ఇప్పటికే ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర మంత్రులకు కావచ్చు, పీఎం నరేంద్ర మోడీ కావచ్చు, ఇక్కడికి నేరుగా రావడంతో ఇక్కడ నుంచి కూడా మెట్రో దశకు సంబంధించినటువంటి రెండో దశకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు, విజ్ఞాపన పత్రాలు కూడా అందించారు. ఇప్పటికే మెట్రో మొదటి దశను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంది. ఆ తర్వాత పీపీపీ మోడ్లో ఉన్నటువంటి మెట్రోను ప్రభుత్వం కైవసం చేసుకున్న తర్వాత తిరిగి రెండో దశకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకైతే సహకరించాలని అయితే కోరే అవకాశాలు అయితే కనబడుతుంది. దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్, ఇది తెలంగాణకు ఒక మణిహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు అయితే కనబడతాయి. అందులో భాగంగానైతే RRR కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రీజనల్ రింగ్ రైలును కూడా ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని కోరే అవకాశం అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి స్థల సేకరణ కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పలు ప్రారంభోత్సవాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వాటికైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్ఐసిసి నుంచి అయితే ఈ వర్చువల్గా అయితే దీన్ని ప్రారంభించే అవకాశాలు అయితే కనబడతాయి. మరికొన్నిటికైతే శంకుస్థాపనలు కూడా చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు.